హలో గైస్, అందరికీ నమస్తే. ఇవాళైతే మనం ఓజీ మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం. కొద్దిగా వీడియోస్ అనేవి అయితే డిలే అవుతున్నాయి, ఎందుకంటే నాకు కొంచెం వీడియో తీసుకునే టైం అండ్ అలాగే థంబ్నెయిల్ క్రియేట్ చేసే టైం, ఎడిటింగ్ చేసే టైం అనేది అయితే సెట్ కావట్లేదు. మినిమం 2-3 డేస్ అయితే తీసుకుంటుంది. మూవీకి వెళ్ళంగానే మూవీ అంటే షూట్ చేసుకోవడం, వీడియో థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడం అండ్ అలాగే వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఒక్క రోజులో పాసిబుల్ అయితే కాదు. మినిమం నాకు 2 to 3 days అనేవి అయితే పడుతుంది. సో దట్స్ వై మనకైతే చాలా అంటే చాలా డిలే అవుతుంది. ప్లస్ అప్లోడింగ్ వర్కే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి మనమైతే ఆ వీడియో ఎక్స్పోర్టింగ్ టైం కానీ ప్లస్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసే టైం కూడా అయితే చాలా 1 hour అయితే పడుతుంది మినిమం యూట్యూబ్ లో అప్లోడ్ కావడానికి. ప్లస్ నా ఒక నెట్ తోనైతే అస్సలు కాదు, మళ్ళీ వెళ్ళి వైఫై కనెక్ట్ చేసుకొని మరీ అప్లోడ్ చేసుకోవాలి. ఏ వీడియో అయినా 4K నేనైతే అప్లోడ్ చేస్తాను కాబట్టి సో కొద్దిగా టైం అయితే పడుతుంది సో వీడియోస్ అనేవి అయితే రావడానికి. అందుకనే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కాబట్టి సో మీకైతే చెప్తున్నాను గైస్. అండ్ అలాగే ఒకవేళ మీరు మంచిగా ఇలా దీనికన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తే మాత్రం నేను 1 or 2 days వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్. మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలుసు కదా, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవి ఒక 2 విషయాలు చెప్తాను. నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యాను అండ్ అలాగే ఎక్కడ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. అండ్ గైస్, నాకు ఇక్కడ ఏ ఒక్క విషయంలో నన్ను డిసప్పాయింట్ చేసింది అనేది అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అయితే మా ఊర్లో మా థియేటర్లో స్పీకర్లు అయితే ఖరాబ్ అయితే అయిపోయినాయి. అసలుకి ఆ బీజిఎం అయితే అంత లెవెల్లో అయితే కొట్టేసిండు. సో మా బీజిఎం ఆ బీజిఎం మా స్పీకర్లు అయితే అసలుకి సపోర్ట్ అయితే చేయలేదు. అండ్ అలాగే వాళ్ళు చెప్పుకొచ్చింది అంటే థియేటర్ వాళ్ళని అయితే నేను అడిగిన పోయి, ఏందన్నా ఇట్లా స్పీకర్లు ఏందన్న అట్లా వస్తున్నాయి అంటే పైన కరెంట్ వైర్లు ఉన్నాయి, అది మొత్తం సర్క్యూట్ ఏదేదో అన్నాడు. అది నిజమో కాదో అయితే నాకైతే అర్థమే కావట్లేదు. అట్లా మనకైతే డిసప్పాయింట్ అయిపోయింది. మా దగ్గర వచ్చిన స్పీకర్లు అయితే బీజిఎం అండ్ అలాగే మూవీకి అయితే సపోర్ట్ చేయలేదు. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే స్క్రీన్ అయితే లాగ్ అయిపోయింది. సో మధ్యలో ఇట్లా ప్లే అవ్వకుండా ఇట్లా మధ్యలో అయితే ఆగిపోయింది, మళ్ళీ ఇట్లా ప్లే అవుతుంది. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది కదా, సో నెట్వర్క్ ఇష్యూ ఎట్లా మనకి మూవీ చూస్తున్న మధ్యలో మళ్ళీ చూడండి ఆ టైప్లో అనేది అయితే థియేటర్లో అయితే అయిందనమాట. సో ఇది వచ్చేసి 2 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేవి అయితే జరిగాయి నాకు ఈ ఒక మూవీలో. ఎందుకంటే చాలా బాగుంది మూవీ, బట్ ఆ 2 విషయాలలో మాత్రమే డిసప్పాయింట్ అయిపోయినా, అంటే అలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. ఏం చేయలేం. అండ్ గైస్, ఇంకోటి మనకి నేను మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిందన్న మూవీ మొత్తం ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యాను. ఎక్కడ కూడా అయితే నాకైతే లాగ్ సీన్స్ అనేవి అయితే కనబడలేదు. సో చాలా మంచి మూవీ అనమాట. హీరోకి ఎలివేషన్ అంతోపు ఇవ్వలేదు, లోగా ఇవ్వలేదు, మంచి పర్ఫెక్ట్ యాంగిల్లో హీరోకి అయితే ఎలివేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళని కానీ బీజిఎం కానీ లేకపోతే స్క్రీన్ ప్లే కానీ చాలా మంచిగా ఉంది. అండ్ అలాగే కంటెంట్ అంటారా, కంటెంట్ అయితే మస్తు ఉందన్నమాట. ఎక్కడ కూడా అర్థం పర్థం కాకుండా అయితే ఎక్కడైతే లేదు. మీకు రీసెంట్ గా ఎవరైతే ఈ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రభాస్ చేసిన సాహో మూవీ తెలుసు కదా, ఆ మూవీ అయితే చాలా మంది మన తెలంగాణ స్టైల్లో అయితే తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ మూవీ అర్థం కావాలని అయితే చెప్పారు. కొద్దిగా అట్లే ఉంటుంది, కాకపోతే అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది కొద్దిగా బట్ ఈ మూవీ అయితే చాలా బాగుంది అనమాట. సో మంచిగా అయితే అర్థమయ్యేటట్టు అయితే తీసేసిండు. అండ్ ఇంకోటి ఏంటంటే కంటెంట్ పరంగా చాలా బాగుంది, మనకి డైలాగ్స్ పరంగా ఇంకా బాగుంది. యాక్షన్ అయితే పవన్ కళ్యాణ్ అన్నైతే కేక్ అసలుకి ఘోరంగా యాక్టింగ్ అయితే చేసిండు. సో అవతల పడేసిండు, అంతగానం అయితే యాక్టింగ్ అని అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అయితే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఏమంటారు చెప్పలేకపోతున్నా ఎగ్జైట్మెంట్ అసలుకి ముందు ఏం జరుగుతుందో ఆ ఇంటర్వెల్ సీన్ మనకి మధ్యలో ఇంటర్వెల్ అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు ఉంటా చూడండి, కొత్త ర్యాంప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మూవీ కొద్దిగా మెల్లగా రన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ అసలుకి ఎలివేషన్ ఇస్తాడు కదా, మామూలు ఉండదు మూవీ అంతా. ఫస్ట్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎక్కడ మీరు సీట్లో కూర్చొని లేచి ఊరుతారు అనమాట, అంత బాగుంటుంది. మీకైతే గ్యాప్ ఉండదు, అసలుకి మూడ్ ఆఫ్ అయ్యే గ్యాప్ కూడా అయితే ఉండదు. సెకండ్ హాఫ్ నుంచి అయితే కొత్త ర్యాంప్ అనేది అయితే ఉంటుంది, క్రాక్ అనమాట, అంతే అది. సో అదనమాట ఇవాళ మన వీడియో. సో 2 ముక్కలలో అయితే చెప్పేసిన అనమాట. ఇంతకు మించి చెప్పాలంటే అసలు చెప్పలేము, ఎందుకంటే అంత బాగుంది మూవీ వచ్చేసి. సో మీ నియర్ బై థియేటర్స్ లకి వెళ్ళైతే మూవీ అయితే చూడండి. సో గైస్, ఈ వీడియో ఎక్కడితోనైతే ఏం చేస్తున్నాను గుర్తుంది కదా, ఈ వీడియో సపోర్ట్ చేస్తే మాత్రం ప్రతి మూవీ 2-3 days లోనే మీకైతే వీడియో అయితే దింపుతాను. సో ప్రతి ఒక్కరైతే లైక్
అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికి అయితే షేర్ చేసేయండి అనమాట. ఈ వీడియోకి అయితే ఎంజాయ్ చేస్తున్నాను. బాయ్ గైస్, టాటా. మంచిగా ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.